హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి అల్లినోన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కూడా మరికొన్ని డిజైన్స్తో మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ మీకు శారీ చూపిస్తాను. ఇది శారీ ఫ్రెండ్స్. శారీ వచ్చినప్పటికీ మొత్తం గోల్డ్ కలరు, ఎమరాల్డ్ పచ్చ బార్డర్ వచ్చింది. లైట్గా ఒక సైడ్కి చూస్తుంటే లైట్ పర్పుల్గా కనబడుతుంది. ఇంకా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ రెగ్యులర్గా మనకి ఇచ్చే కస్టమర్స్ ఏను. 2 కలర్స్ ఆప్షను. ఇంకా నేను లైట్ పర్పుల్ కనబడుతుంది కదా, పర్పుల్ అను గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చాను. ఎంత బాగుందంటే వచ్చేసేయండి. ఇంకా చూడండి ఎంత బాగుందో డిజైన్. అసలు ఇది ఏ కలర్ కాంబినేషన్కి వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ కట్ వర్క్ వస్తుంది, చక్కగా ఫ్లవర్ వస్తుంది, మళ్ళీ క్రీపర్ వస్తుంది. అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. అసలు చాలా బాగుంది కదా. మధ్య మధ్యలో కూడా కొంచెం బుటీస్ ఇచ్చాను, చాలా గ్రాండ్గా ఉంటుందని. అసలు ఎంత బాగుంది అసలు చూడండి. కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను చూడండి. వన్ సైడ్ చూసారా ఎంత బాగుందో. పర్పుల్, లైట్ కలర్ పర్పుల్ కరెక్ట్గా అలానే రానిచ్చాను. ఎంత బాగుందో చూడండి. ఫ్రంట్ కూడా చక్కగా కట్ వర్క్ వచ్చింది చూడండి ఎంత బాగుందో. చాలా నీట్గా ఉంది. అసలు ఎక్కడ వంకర టిక్కర్ లేకుండా చక్కగా అసలు ఈ పువ్వు అవుట్లైన్ కానీ ఈ కాడ కానీ అసలు ఎంత బాగుందో చూడండి. అసలు మీరే చూడండి. ఓకేనా. హ్యాండ్ కూడా చూడండి. హ్యాండ్ వీళ్ళు మీటర్ బాగు తెచ్చుకున్నారండి, కొంచెం స్టౌట్గా ఉంటారు. అందుకని నేను ఇంకా ఇటొక హ్యాండ్ అటొక హ్యాండ్ వేస్తాను. మీటర్ తెచ్చుకుంటే కుదరదండి, ఇటొకటి అటొకటి వేయటానికి మీటర్ బాగు తెచ్చుకుంటేనే కుదిరిద్ది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మీటర్ తెచ్చుకొని నాకు అటోటి ఇటోటి వేయమంటే కుదరదు. ఓకేనా. మీటర్ బాగు తెచ్చుకుంటే మీకు ఆ సంక చెప్పులు పడకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ చూద్దాము. ఎంత బాగుందో చూడండి. హ్యాండ్ చూడండి ఫ్రెండ్స్. బార్డర్ వేసి చక్కగా బుట్టీస్ వేసాను. బాగా గ్రాండ్గా కనబడిద్ది, క్లాసీగా ఉంటుంది ఈ డిజైను. చాలా బాగుంటుంది. అసలు ఎవరైనా ఇష్టపడతారు ఈ డిజైను, ఎందుకంటే క్లాసీ లుక్గా ఉంటుంది. వీళ్ళు కూడా మీటర్ బాగు తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఇటువైపు అటువైపు వేసాను అనమాట. వన్ సైడ్ వేయకుండా కొంచెం పెద్ద క్లాత్ అయితే అలా వేస్తాను. అందుట్లో వీళ్ళది హ్యాండ్ కూడా 10 ఇంచెస్, కొంచెం హెవీ బాడీ, అందుకని కొంచెం వాళ్ళే మొక్క పెద్దది తెచ్చుకున్నారు. అట్లా ఏంటంటే జాయింట్లు అయి పడకుండా చక్కగా ఉంటుంది. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇవాటి వీడియో నాకు చాలా హ్యాపీగా ఉంది పెట్టడానికి. ఏంటంటే ఇక్కడ లంగా లేదు, ఇది చిన్ని పాపాయిది అనమాట. ఇంకో విశేషం ఏంటంటే ఆ పాప ఇంకా పుట్టలేదు. ఆ చిన్ని పాపాయికి రెడీ చేస్తున్నారు. అంటే మనకి ఇక్కడ అబ్బాయి అమ్మాయింది చెప్పరు కదా, ఫారెన్లో అయితే చెప్తారు కదా. చిన్ని పాపాయి పుట్టబోతుందంట. ఈ బ్లౌజ్ గల మమ్మీ అమ్మమ్మ కోలం డిజైన్ వేయించుకున్నారు. ఇంక ఈ పాపాయికి కూడా వేయిద్దామని చెప్పేసి ఒక చిన్నది వేయి పుష్ప పొట్ట మీద వరకు, ఫ్రంట్ వరకు. మిగతాది మేము ఇంకా మామూలుగా బ్లౌజ్ కుట్టించేసి వేసుకుంటాం. ముగ్గురం కలిసి వేసుకుంటాము, బాగుంటుంది అని ఈ చిన్ని పాప అమ్మమ్మ చెప్పిందనమాట. ఈ పాపాయిది బ్లౌజ్ అవి తీసుకొని వెళ్ళబోతున్నారు, ఫారిన్ వెళ్ళబోతున్నారు. అప్పుడు ఇది తీసుకొని వెళ్తారంట. ఆ చిన్ని పాపాయి పుట్టినాక ఈ బ్లౌజ్ వేస్తారనమాట. ఇది మీకు వీడియో ఎడిట్ చేసి మీకు వచ్చేటప్పటికి ఆ పాపాయి పుట్టను కూడా పుట్టిద్ది. ఇది వేసుకొని ఉంటుంది అనమాట. బాగుంది కదా ఇవాళ వీడియో. పుట్టని పిల్లలకి కూడా వేస్తున్నానమాట. అది ఈ చిన్నది ఈ కొంచెం బుట్టీస్ కూడా వేస్తే బాగుంటుంది అని బుట్టీస్ వేసాను. కొందన్స్ పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్ని పాపాయి కదా. దబుక్కున ఏమన్నా రాలవు, మ్యాక్సిమం ఊడిపోవు కొందన్స్. దబుక్కున ఊడినా చేసినా దబుక్కున నోట్లో పడ్డా ఏమన్నా కళ్ళలో పడ్డా ఎందుకులే ప్రాబ్లం అని చెప్పేసి కొందన్స్ అనేది ఏమీ పెట్టట్లేదు. అసలు కోలం డిజైన్కి కొందన్ పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది. ఓకేనా. చాలా బాగుంది కదా. ఇంకా చిన్ని నెక్కుకి చిన్న రంగోలీ ముగ్గు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది చిన్ని పాప, ఇది లంగా అనమాట. 1 ఇయర్ బేబీకి. ఇంకా లంగాలో వచ్చిన బార్డర్ మీదే వేయమన్నారు. చూడండి నేను ఇంక ఈ డిజైన్ వేసాను. ఈ డిజైన్ ఏంటంటే బ్లౌజ్ అంతా వచ్చేసిద్ది, బాగుంటుంది. చిన్నపిల్ల కాబట్టి బర్డ్స్ ఇవి చాలా బాగుంటుంది.
ఈ ఫ్లవర్స్ కూడా ఇంకా ఒక లైన్ బ్లూ ఒక లైన్ గోల్డ్ అలా వేశాను. బాగుంటుంది. ఇది ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా బాగుంటుంది. అండ్ 3 కలర్స్ అనమాట దీనికి. ఇంకా నేను ఈ బ్లూ గోల్డ్ సిల్వరు యూస్ చేశాను. బాగుంది కదా. హ్యాండ్స్ అక్కర్లేదు, ఓన్లీ ఫ్రంట్ వరకు వేయమన్నారు. బ్యాక్ ఇలా ప్లెయిన్ కుట్టించుకుంటారు. అండ్ హ్యాండ్స్ ఏమో ఇలాగా పట్టు బార్డర్ వచ్చింది కదా, బుట్ట చేయి పెట్టించుకుంటామన్నారు. ఓన్లీ ఫ్రంట్ వరకు అన్నారు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైనా చిన్న పాపలు ఉంటే మీ ఇంట్లో ఇలా కుట్టించండి, బాగుంటుంది. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా, నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి నాకు ఆర్డర్ ఇస్తారని అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్ ఇది శారీ అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి కొంచెం వంకాయ రంగు షేడు, ఇదేమో పర్పుల్ కలరు. వీళ్ళ సిస్టర్ మనకి రెగ్యులర్గా ఇస్తుంది ఫ్రెండ్స్. తన బ్లౌజులు చూసి ఇంకా అక్క కూడా మనకి ఇస్తున్నారు. ఇదే ఫస్ట్ టైము, ఇంకా ఉన్నాయి అన్నారు. చూడండి ఎంత బాగుందో. వాళ్ళే డిజైన్ పెట్టారు ఫ్రెండ్స్. ఇది ఉందా అని, ఉందని చెప్పాను, ఇంకా వేసేయమన్నారు. చూడండి ఎంత బాగుందో. ఇంకా పర్పుల్ గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చాను. ఈ బుటీస్ అన్నీ నేను ఇంకా గోల్డ్ ఇచ్చాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ కలరు, ఇది కొంచెం డార్క్ కాబట్టి ఇంకా డిజైన్లో అంటే తప్పదు, మనం శారీ కలర్ యాడ్ చేయాలి. బుటీస్ మనం ఎట్లా కావాలంటే అలాగా మన చాయిస్ కాబట్టి నేను ఇంకా ఎక్కువ గోల్డ్ రానిచ్చాను, బాగుంటుందని ఫ్లవర్స్ రానిచ్చాను. ఫ్రంట్ కూడా చూడండి కట్ వర్క్ వచ్చింది, బ్యాక్ కూడా కట్ వర్క్ వచ్చింది. చాలా బాగుంటుంది డిజైన్. హ్యాండ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో వస్తుంది హ్యాండ్. అది కూడా చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇది శారీ అంతా గ్రీన్ కలరు అండ్ బార్డర్ ఏమో రాణి కలర్. బార్డర్ అండ్ పళ్ళు రాణి కలర్ ఇచ్చారు. వాళ్ళే వచ్చినప్పుడు బ్లౌజ్ తీసుకొచ్చుకున్నారు. చూడండి ఎంత బాగుందో. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంచెం గ్రాండ్గా కావాలన్నారు. నేను ఇలా వేశాను, వాళ్ళకి చూపించాను. ఇది వేయండి కొంచెం బాగుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది అని చెప్పారు. ఎందుకంటే బార్డర్ వచ్చింది, బంచ్ వచ్చింది కాబట్టి. ఇంకా మనం ఈ ప్లేస్లో కుందన్స్ పెట్టాలి. ఇదంతా కుందన్స్ పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. బాగుంది కదా, అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఆకుల మధ్యలో కూడా జరీ వచ్చింది, పువ్వు మధ్యలో కూడా 3D ఫ్లవర్ లాగా జరీ వచ్చింది. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ డిజైన్కి సంబంధించి నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సింపుల్ డిజైన్ చూద్దాము. చూడండి ఎంత క్లాస్గా ఉందో డిజైను. వాళ్ళు పిక్ పెట్టారు ఈ డిజైన్ ఉందా అని, ఉందని చెప్పాను. లేకపోయినా పర్చేజ్ చేస్తాను ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఆపోజిట్ కలర్ తెచ్చుకున్నారు, రాణి కలర్ శారీ, పళ్ళు బ్లౌజు గ్రీన్ వచ్చిందనమాట. వాళ్ళు ఇంకొచ్చినప్పుడే మొక్క తెచ్చేసుకున్నారు. ఆ మొక్క మీద ఇంకా నేను ఆ రాణి కలరు గోల్డ్ కాంబినేషన్లో వేశాను. బాగుంది, క్లాస్గా ఉంది డిజైను. ఈ డిజైన్లో మనకి 3 కలర్స్ ఆప్షన్ ఉంది, బట్ 2 కలర్సే వేశాను. ఇప్పుడు నెక్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది. చూడండి ఎంత నైస్గా ఉందో, చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఇంకా మనం కుందన్స్ అంటిస్తే ఈ మిడిల్ పార్ట్లో ఈ మిడిల్ పార్ట్ ఇట్లా అంటిస్తే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. కొంచెం నైస్గా ఉండాలి. మాకు వర్క్స్ ఐడియా లేదు, అసలు వర్క్స్ అలవాట్లేదు అన్నోళ్ళు ఇలాంటి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చక్కగా కట్ వర్క్ కూడా రాదు, యూనెక్కే వస్తుంది. కాబట్టి సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనే వాళ్ళు ఇలాంటి నెక్ సజెస్ట్ చేసుకోండి. ఓకేనా. జస్ట్ మీకు 500కే వచ్చేసిద్ది ఫ్రెండ్స్, గ్రాండ్గా కూడా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాం.